హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తిక్ని ఫాలో అవుతూ వెళ్ళి దాసుని చూసేసిన జోష్న నిజం తెలుసుకొని జోష్న చెంప పగలగొట్టిన పారిజాతం ట్విస్ట్ అదిరింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. శ్రీధర్ అయితే కాశీ అన్న మాటలకి కార్తిక్ మీద అనుమానం అయితే వస్తుంది. అప్పుడే అనుమానం వచ్చి పారిజాతం ఫోన్కైతే ఫోన్ చేస్తాడు శ్రీధర్. అయితే అలా ఫోన్ చేసినప్పుడు పారిజాతం ఫోన్ అయితే జోష్న గదిలో ఉంటుంది. జోష్న గదిలో ఉండడం చూసి అప్పుడే ఇక జోష్న అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడో వెతుకుదామని మీకు కంగారుగా లేదా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే మా అబ్బాయి గురించి మీకెందుకు అని అంటూ జోష్న అయితే మాట్లాడుతూ ఉంటుంది శ్రీధర్తో. అంటే నువ్వు పారిజాతం అత్తయ్య గారు కాదా, జోష్నానా అని అంటూ ఉంటే, అవును మావయ్య, నేను జోష్నానే మాట్లాడుతున్నాను. ఏంటి గ్రానీ కొడుకు గురించి అంతలా తప్పించిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది జోష్న. తప్పించిపోవడం కాదు జోష్న, ఇప్పుడు స్వప్న కాశీ మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కాశీ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు కాశీ కూల్గా చక్కగా తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఎటువంటి దిగులు లేదు, తండ్రి కనిపించలేదని దిగులు. అప్పుడే కాశీ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ఏంటి మీ నాన్నని వెతకాలని నీకు అనిపించడం లేదా, మీ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో అని నీకు భయం కూడా వేయడం లేదా అని నేను కాశీని అడిగితే అప్పుడే కాశీ అయితే మా నాన్న కనిపించడం లేదని ఫస్ట్ నేను చెప్పింది కార్తిక్ బావకే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇద్దామని అన్నాను. కానీ కార్తిక్ బావ, మీ నాన్న గురించి నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ నాన్న ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు, నాది గ్యారంటీ అని బావ చెప్పాడు మావయ్య. అందుకని బావ చెప్తే అది నిజమే అవుతుంది, అందుకని కూల్గా ఉన్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక శ్రీధర్ అయితే, అంటే కార్తిక్కి మీ నాన్న ఎక్కడున్నాడో తెలిసే ఉంటుంది అని నేను అన్నప్పుడు స్వప్న వచ్చి, అన్నయ్య క్షేమంగా ఉన్నారని చెప్పారు తప్ప నా దగ్గర ఉన్నారని చెప్పలేదు. లేనిపోని అనుమానాలు మాలో రేకెత్తించొద్దని స్వప్న నన్ను తిట్టింది. కాశీ మాటల ప్రకారం ఖచ్చితంగా దాసు కార్తిక్ దగ్గరే ఉన్నాడేమో అని నా అనుమానం. అందుకని పారిజాతం అత్తయ్య గారికి ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోష్న అయితే నేను చెప్తానులే అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత మావయ్య చెప్పింది నిజమేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య బావ మాటల్లో తేడా కనిపిస్తుంది. బావ నన్ను ఏదో ఒక విషయంలో దెప్పి పొడుస్తూనే ఉంటున్నాడు. అంటే ఒకవేళ గ్రానీ కొడుకుని తన దగ్గరే ఉంచుకొని గ్రానీ కొడుకు నిజం బావకి చెప్పేస్తుంటాడా, అందుకని బావ నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక జోష్న అయితే బావని దీపని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని అనుకుంటూ సాయంత్రం పూట పని అయిపోయిన తర్వాత కార్తీక్ దీప ఇక ఇద్దరూ కూడా ఇంటికైతే బయలుదేరుతారు. అలా ఇంటికి బయలుదేరుతున్నప్పుడు కార్తీక్ అయితే దీపని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటో అయితే ఎక్కిస్తాడు. త్వరగా వచ్చేయండి కార్తీక్ బాబు అని దీప అయితే చెప్తూ ఉంటుంది కార్తీక్తో. నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ దీపని అయితే పంపించేస్తాడు ఆటోలో. ఇదేంటి వీళ్ళిద్దరూ సగం దూరం వచ్చాక దీప ఆటోలో వెళ్ళిపోయింది, బావ సైకిల్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ కార్తీక్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది జోష్న. అలా వెళ్తూ ఉండగా ఒక మూల ఉన్న ఇంటికైతే వెళ్తాడు కార్తీక్. అక్కడికి వెళ్ళి సైకిల్ అయితే బయట పెట్టి లోపలికి వెళ్తాడు. అప్పుడే జోష్న అయితే బావా ఆ ఇంట్లోకి వెళ్ళాడేంటి, అసలు ఆ ఇంటికి బావకి సంబంధం ఏంటి అని జోష్న కూడా ఎవరికీ తెలియకుండా కారు దూరంగా పార్క్ చేసి తను ఇక ఆ ఇంట్లోకి వెళ్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళంగానే అప్పుడే కిటికీలో నుంచి లోపలికైతే చూస్తుంది. లోపలికి చూసిన తర్వాత కార్తీక్ అయితే దాసుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కార్తీక్తో మాట్లాడుతున్న దాసుని చూసి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. జోష్న షాక్ అయిపోతూ, అంటే నా అనుమానమే నిజమయ్యింది, దాసుని బావే దాచిపెట్టాడనమాట. అంటే దాసుకి గతం గుర్తుకు వచ్చింది. బావకి నిజం చెప్పేశాడా? అయినా బావకి నిజం తెలిసినంత మాత్రాన దీప
ఆ ఇంటి వారసురాలని, నేను దాసు కూతుర్నని బావ చెప్తే నమ్మే పరిస్థితుల్లో ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. బావ చెప్పిన సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్తారు. అక్కడ ఉన్నది ఏకైక సాక్ష్యం ఈ దాసునే. ఈలోపు ఈ దాసుని ఫినిష్ చేస్తే బావ ఎన్ని చెప్పినా ఎవ్వరు కూడా నమ్మరు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఏంటి మావయ్య అర్జెంటుగా రమ్మన్నారు అని అంటూ ఉంటే, ఏం లేదు కార్తీక్, ఒకసారి చూడాలనిపించింది అల్లుడు, అందుకే రమ్మన్నాను. నాకు ఈ మెడిసిన్స్ అయిపోయాయి, కొంచెం తీసుకొచ్చి పెట్టి ఈసారి వచ్చేటప్పుడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే మీరేమీ కంగారు పడకండి మావయ్య, కంగారు పడి మనం ఏ తప్పులు చెయ్యకూడదు. ఇప్పుడిప్పుడే మన టైం స్టార్ట్ అయ్యింది కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఇలాగా అజ్ఞాతంలోనే ఉండాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న, బావా దాసుని అజ్ఞాతంలో ఉంచి నీ భార్యని తీసుకువెళ్ళి ఆ ఇంటి వారసురాల్ని చెయ్యాలని చూస్తున్నావు కదా, చెప్తాను నీ సంగతి, ఈ దాసు సంగతి కూడా చెప్తాను. నువ్వెలా నీ భార్యని తీసుకువెళ్ళి ఆ ఇంటి వారసురాలుగా చేస్తావో అది చూస్తాను. ఇంతకీ బావకి దాసు నిజం చెప్పాడా, లేకపోతే నన్ను కొట్టింది జ్యోత్స్న అన్న నిజమే బావకి తెలుసా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, జ్యోత్స్న నిన్ను కొట్టి చంపాలని చూస్తుంది. జ్యోత్స్న నిన్ను కొట్టాలనుకుంది కాబట్టి నీకు గతం గుర్తుకు వస్తే మళ్ళీ జ్యోత్స్న నీకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నేను ఇక్కడ తీసుకువచ్చి పెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక జ్యోత్స్న కార్తీక్ మాటలు విని, నేను అనుకున్నదే నిజమైంది, నేను ఆ ఇంటి వారసురాలు కాదు, నేను సుమిత్ర దశరథల కూతురు కాదన్న నిజం బావకి తెలీదు. కేవలం నేను దాసుని కొట్టాలనుకున్న విషయమే తెలుసు. కాబట్టి ఈలోపే దాసు నిజం చెప్పకముందే నేను వెంటనే దాసుని చంపేయాలి. దాసు అసలు ఖచ్చితంగా నిజమైతే ముందుగా బయట పెట్టడం, ఎందుకంటే ఎంతైనా నేను కూడా ఆయన కూతుర్ని కదా, కాస్త కూస్తో నా మీద కూడా ప్రేమ అనేది ఉంటుంది, అందుకని నా గురించి అయితే బయట పెట్టడు అని అంటూ ఉంటే, అప్పుడే కాదు విని జ్యోత్స్న, ఇప్పుడు దాసు గురించి నాకు క్లియర్గా తెలిసిపోయింది. ఇక దాసు ఇక్కడే ఉంటాడు కదా, దాసుని ఏం చెయ్యాలో అదే చేస్తాను, మళ్ళీ వస్తాను అని జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న వెళ్ళిపోయిన తరువాత అప్పుడే ఇక కార్తీక్ అయితే మళ్ళీ రేపు వచ్చి నీకు మెడిసిన్ ఇస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక తరువాత కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు. ఇంతలో పారిజాతం అయితే జ్యోత్స్నని చూస్తూ ఉంటుంది. ఈ జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిపోయింది, నా ఫోను జ్యోత్స్న గదిలో ఉన్నట్టుంది అని గదిలోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన ఫోన్ చెక్ చేసుకుంటే శ్రీధర్ ఫోన్ చేసినట్టయితే కనపడుతుంది. అప్పుడు ఇక శ్రీధర్ ఫోన్ చేసినట్టు కనిపించడంతో శ్రీధర్కి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే శ్రీధర్ పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి, నీ మనవరాలకి అంత వివరంగా చెప్పాను కదా, అయినా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక నా మనవరాలకి ఏం వివరంగా చెప్పావు, అదేమీ నాకు చెప్పలేదే అని అంటూ ఉంటుంది పారిజాతం. అదే అత్తయ్య గారు, కార్తీక్ దగ్గరే దాసు ఉన్నాడేమో అని అనుమానం వచ్చింది, అదంతా వివరంగా నేను జ్యోత్స్నకి చెప్పాను అని అంటూ ఉంటాడు. జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడు ఇక పారిజాతానికి అనుమానం అయితే వస్తుంది. అప్పుడే పారిజాతం సరే నేను కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఫ్రెండ్ పుట్టినరోజు అయితే వెళ్ళాను గ్రాని అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతానికి. అవును, నా ఫోను నీ రూమ్లో ఉన్నప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉంటే, లేదు గ్రాని, ఫోన్ చేశాడు కానీ ఏమీ మాట్లాడలేదు, మా గ్రాని లేదంటే పెట్టేశాడు, నువ్వు అతనికి తిరిగి ఫోన్ చేశావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న ఏమీ తెలియనట్టు. లేదే, అతనికి నేను ఫోన్ చేయలేదు, నెంబర్ ఉంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినట్టు నెంబరు కాలింగ్ వస్తే చూస్తున్నాను, నువ్వు కానీ లిఫ్ట్ చేసావో, ఎందుకు ఫోన్ చేశాడా అని అంటూ ఉంటే, ఏముంది గ్రాని, తన కొడుకుని బానిసగా చూస్తున్నాం కదా, నా కొడుకుని అలా బానిసగా చూస్తే మీ అంతు తేలుస్తాను, అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటూ మాట మార్చేసి అబద్ధం చెప్తుంది జ్యోత్స్న.
అప్పుడే అది విని పారిజాతం షాక్ అయిపోతూ, ఓసిని, ఇప్పుడు నాకు శ్రీధర్ నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఖచ్చితంగా నిజమే అనుకునేదాన్ని అని అంటూ ఉంటుంది. పారిజాతం, గౌతమ్ విషయంలో నాకు సహాయం చెయ్యి గ్రాని, నీ మనవరాలు సమస్యలు ఉంటే అది కూడా నీకు సమస్య కాదా అంటూ నా దగ్గర 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టి నన్ను మొత్తం కూడా తన వైపుకి తిప్పేసుకుంది. గౌతమ్ పెళ్లిని చెడగొడతానని నేను దానికి మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు అది మళ్ళీ తన స్వార్థాన్ని తను చూసుకుంటుంది. శ్రీధర్ చెప్పిన విషయాలేమీ కూడా నాతో చెప్పకుండా ఎందుకు దాచిపెట్టింది ఇది, మళ్ళీ ఏదో బలంగానే కుట్ర చేస్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఒక పక్క గౌతమ్తో దీని పెళ్ళి ఎలా ఆపాలని నేను ఆలోచిస్తూ ఉంటే ఇదేమో ఇంకో విషయంతో బాగా దర్యాప్తు చేస్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడు ఇక కార్తీక్ అయితే జోష్నాకి కాఫీ తీసుకొని వస్తాడు. ఇక జోష్న అయితే అంటూ ఉంటుంది, ఏంటి బావా ఈ మధ్య చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటుంది జోష్న. కొన్ని విషయాలు తెలిసాయి జోష్న, అప్పుడు కొంచెం ఉత్సాహంగానే ఉండాలి కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అంత ఆనందపడకు బావా, అనుకున్నవి తల్లకిందులైతే సమస్యలు అప్పుడు ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి అని అంటూ ఉంటే అది నా విషయంలో మారిపోతుంది జోష్న, సమస్యలు ఎవరికి వస్తాయో ముందు ముందు తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత ఇక పని అయిపోతుంది. పని అయిపోయాక దాసు బాబాయ్ మెడిసిన్స్ తెమ్మన్నారు, నేను మెడిసిన్ తీసుకొని వెళ్తాను దీప, నువ్వు ఇంటికి వెళ్ళు అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు దాసుతో. అలాగే కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే వెళ్ళడం చూసి జోష్న మళ్ళీ కార్తీక్ని ఫాలో అవుతూ అయితే వెళ్తుంది. అప్పుడే ఇక జోష్నని కూడా జోష్న మీద అనుమానం వచ్చిన పారిజాతం కూడా జోష్నాని ఫాలో అవుతూ తను కూడా వెళ్తుంది. కార్తీక్ దాసు దగ్గరికి వెళ్ళి, మావయ్య ఈ మెడిసిన్స్ వాడండి, ఇక మీకు ఏ అవసరమైనా సరే మొత్తం కూడా నేనే తీసుకొస్తాను, ఏం అవసరమైనా నాకు ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక ఒక పక్క జోష్న కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. కోపంతో రగిలిపోతుంది జోష్న. అప్పుడే పారిజాతం కూడా జోష్న వంకే చూస్తూ ఉంటుంది. పారిజాతం కూడా జోష్న వంకే చూస్తూ, ఇదేంటి కిటికీలో నుంచి లోపలికి చూసి అలా షాక్ అయిపోతుంది. అయినా ఇక్కడ కార్తీక్ గాడు లోపలికి వెళ్ళాడేంటి, లోపల ఎవరుంటారు, దాసుని ఇంట్లోనే పెట్టుంటాడా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత జోష్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోష్న వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం ఆ కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూసేసరికి దాసు అయితే ఉంటాడు. దాసుని చూసి పారిజాతం షాక్ అయిపోతాం, నా అనుకున్నదే నిజమైంది, దాసునే లోపలున్నాడు, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటూ ఎమోషనల్ అవుతాం. పారిజాతం దాసు దగ్గరికైతే వెళ్తుంది లోపలికి. ఇక దాసు పారిజాతాన్ని చూసి షాక్ అయిపోతాం, అమ్మా నువ్వా, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక పారిజాతం అయితే, నువ్వు ఇక్కడే ఉన్నావని నేను ఇప్పుడే తెలుసుకున్నాను, కార్తీక్ నిన్ను ఇక్కడ దాచిపెట్టాడు కదా, కార్తీక్ రావడం జోష్న రావడం కూడా నేను చూశాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, జోష్న వచ్చిందా, జోష్న నన్ను ఇక్కడున్నానని కనిపెట్టేసిందా, అయితే నేను ఇక బ్రతకను, నేను ఇక చచ్చిపోయినట్టే అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే అది విని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ, ఏంట్రా జోష్న ఇక్కడుంటే చచ్చిపోతానంటావేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దాసు అయితే, నన్ను తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది ఎవరో కాదమ్మా, నీకు నిజాలన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఈ నిజం కూడా తెలియాలి అని అంటూ ఇక వెంటనే జోష్న అని నన్ను కొట్టి చంపాలనుకుందని దాసు పారిజాతంతో చెప్పేస్తాడు. అప్పుడే పారిజాతం అది విని షాక్ అయిపోతూ, రే ఏం మాట్లాడుతున్నావురా దాసు, నీ కన్న కూతురు నిన్ను చంపాలని ఎందుకు అనుకుంటుంది అని అనగానే, లేదు నన్ను చంపాలనుకుంటే ఆ రోజు నేను దశరథ అన్నయ్యకి నిజం చెప్పాలని వెళ్తున్నాను,
అలా వెళ్తున్నప్పుడు నన్ను ఆపింది, కాళ్ళ వేళ్ళ పట్టుకుంది, చెప్పొద్దని ప్రాధేయపడింది. కానీ జ్యోత్స్న చేస్తున్న కుట్రలు తెలుసుకొని నేను కోపం ఆపుకోలేక దశరథ అన్నయ్యకి చెప్దామని వచ్చేశాను. అప్పుడు ఇక జ్యోత్స్న ఎక్కడ నిజం తెలిస్తే మళ్ళీ తనను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారో, ఆస్తి మొత్తం కోల్పోయి సాధారణంగా అమ్మాయిలా బతకాలని జ్యోత్స్న భయపడి కర్రతో అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రతో నా తల మీద కొట్టి నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది. ఒక ఖాళీ ప్లేస్లో నన్ను ఒక బండరాయి తీసుకొని చంపాలని చూస్తే ఒక పుణ్యాత్ముడు నన్ను కాపాడాడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ, ఎవర్రా దేవుళ్ళలాగొచ్చి నిన్ను కాపాడిన భగవంతుడెవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఎవరికైతే అన్యాయం చేసి స్వార్థంతో ఆలోచించి ఎవరు కుటుంబాన్ని అయితే నువ్వు నాశనం చెయ్యాలనుకున్నావో దశరథ అన్నయ్యే నన్ను కాపాడింది. ఈ విషయం స్పృహ కోల్పోయిన నాకెలా తెలుసని నువ్వు అనుకోవచ్చు. జ్యోత్స్న నన్ను కొట్టడం అన్నీ కూడా దశరథ అన్నయ్య చూసేశాడు. నా దగ్గర నుంచి ఏ నిజాన్ని రాబట్టాలా అని అసలు అన్నయ్య ఎదురు చూస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. నిన్ను కాపాడిన దశరథ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే జ్యోత్స్న ఇంత కిరాతకురాల్లా మారుతుందని అనుకోలేదురా దాసు. అది ఇంత దుర్మార్గురాలా, కన్న తండ్రిని కూడా చంపాలని చూసిందా అని అంటూ ఉంటే నువ్వు పెట్టిన గారమే తనని అలా వెళ్ళేలా చేసింది. ఈరోజు మనిషి విలువ, ప్రాణం విలువ తెలియకుండా పోయింది. జ్యోత్స్నకి కన్న తండ్రిని, పెంచిన తండ్రిని అని కూడా లేదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడు అదంతా విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అయితే, సరే దాసు నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే క్షేమంగా ఉండు అని అంటూ ఉంటే, ఇంకెక్కడ క్షేమం అమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఖచ్చితంగా జ్యోత్స్న నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇంటి వారసురాలు నేను చెప్తేనే కదా అందరూ నమ్మేది వారసురాలు గురించి. అందుకని నన్ను తను చంపడానికి ప్రయత్నిస్తుంది, సాక్ష్యాలు లేకుండా చెయ్యాలనుకుంటుంది అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే సరే ఇంకో చోటికి మారిపో, కార్తికే నిన్ను కాపాడుతాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. తరువాత పారిజాతం ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పారిజాతం అయితే జ్యోత్స్నని అడుగుతూ ఉంటుంది, నా కొడుకు ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటే, అది నాకేం తెలుసుకురాని అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. నా కొడుకు ఇన్ని రోజులు గతం మర్చిపోవడానికి కారణం నువ్వే కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు అది విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ, ఏంటి గ్రాని నా మీద ఇన్ని నిందలు వేస్తున్నావేంటి అని అనగానే, నువ్వు ఎలాంటి దానివో, ఎంత దుర్మార్గురాలు దానివో తెలిసాక ఇలాగే మాట్లాడతాను. నా కొడుకుని చంపేసి ఈ ఇంటికి శాశ్వతంగా యువరాణిని అయిపోవాలని కన్న తండ్రిని కూడా చంపడానికి వెనకాడలేని ఆడదానివి నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక, అంటే నువ్వు నీ కొడుకుని కలిసొచ్చావా అని అడుగుతూ ఉంటుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? నా కొడుకు గురించే నేను ఈ ఇంటికి మహారాణిని చెయ్యాలనుకున్నాను, అదే కొడుకుని నువ్వు చంపాలని చూస్తున్నావని తెలిస్తే ఇక నీ గురించి నిజం చెప్పక తప్పదు అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా నేను మీ తాతతో చెప్పేస్తాను. ఇక మీ తాత నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అలాంటి పనిష్మెంటే ఇస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే నన్ను క్షమించు గ్రాని, ఇప్పుడు మనం ప్రమాదంలో ఉన్నాము, అసలు ఇంటి వారసురాలు ఎవరో నీకు నీ కొడుకు చెప్పాడా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం, ఈ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలుసు గ్రాని, ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదో దీపే ఈ శివన్నారాయణ మనవరాలు, శివన్నారాయణ ఇంటి వారసురాలు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే, అవును గ్రాని, ఆ దీప ఈ ఇంటి వారసురాలు, ఈ విషయం తెలిస్తే మాత్రం
వాళ్ళందరూ కూడా దీపని నెత్తిన పెట్టుకొని నన్ను బయటికి గెంటేస్తారో, నువ్వు నన్ను ఇంటి యువరానిలా చూడాలనుకున్నావో ఆ కళ కలలాగే ఉండిపోతుంది అని అంటూ ఉంటే, నీలాంటి దాన్ని యువరాణిని చెయ్యాలనుకొని ఈరోజు కొడుకుకి ప్రమాదం తీసుకొచ్చుకున్నానే, కన్న తండ్రిని చంపాలని చూసావంటే దశరథుని కూడా షూట్ చేయించబోయింది నువ్వే కదా అని పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలివి, పెంచిన తండ్రిని నువ్వే షూట్ చేయించుంటావు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. మరి తన కొడుకుని చంపాలని చూసింది జ్యోత్స్న అని తెలిసి పారిజాతం ఇప్పుడు జ్యోత్స్నకి హెల్ప్ చేస్తుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.